హలో గైస్, ఈరోజు ప్రపంచంలో చాలా ఎక్కువ మందికి న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకంటే ఎందుకు కాదంటున్నామంటే ఈ కల్చర్ సీజన్ పరంగా కావచ్చు, హార్వెస్ట్ పరంగా కావచ్చు, అంటే పంటను హార్వెస్ట్ చేసే పరంగా కావచ్చు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా న్యూ ఇయర్ అనేది జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అనేది ఉగాది జరుపుకుంటే, తమిళనాడు ఏప్రిల్లో పుత్తాండు జరుపుకుంటుంది. నార్త్ ఇండియాలో వచ్చేసి గుడిపడవ లేదంటే చైత్ర శుక్ల ప్రతిపాద అంటారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే పంజాబ్, హర్యానాలో వచ్చేసి బైసాహి చేసుకుంటారు. గుజరాత్లో వచ్చేసి బెస్తువారాస్ అని జరుపుకుంటారు, ఇది దీవాళి తర్వాత వస్తుంది. ఇంకోటి ముస్లిమ్స్ కొత్త సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ముహర్రం అనేది కొత్త సంవత్సరంగా వాళ్ళు భావిస్తారు. పార్సీస్ నౌరజ్ అనే దాన్ని పాటిస్తారు. ఈ రకంగా వివిధ రకాల వేరే దేశాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే దేశాల్లో కూడా కొత్త సంవత్సరం అనేది వేరే రకంగా జరుపుకుంటారు. చైనా, కొరియా, వియత్నాం చూసినట్టయితే లూనా న్యూ ఇయర్ అంటారు. ఇథియోపియాలో సెప్టెంబర్ని, మనం సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఇయర్ సెప్టెంబర్, అది న్యూ ఇయర్గా జరుపుకుంటారు. థాయిలాండ్లో సాంక్రాన్ అని ఏప్రిల్లో న్యూ ఇయర్గా జరుపుకుంటారు. సో ఈ రకంగా జనవరి 1 అనేది ఎందుకు పాపులర్ అయింది? మరి ఇవన్నీ న్యూ ఇయర్స్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ పాటించట్లేదు కదా. జనవరి 1 అనేది ఎందుకు పాపులర్ అయింది అంటే BC 45 అంటే 45 BCలో జూలియస్ సీజర్ అనే ఒక వ్యక్తి జూలియన్ క్యాలెండర్ అనేది కనిపెట్టిండు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఆ క్యాలెండర్ కాస్త ఏమైందంటే యూరోప్ వాళ్ళు వచ్చేసి రిఫైన్ చేసిండ్రు అనమాట. దాన్ని ఏం క్యాలెండర్ రిఫైన్ చేశారంటే గ్రెగోరియన్ క్యాలెండర్గా రిఫైన్ చేయడం జరిగింది. సో యూరోప్ ఎందుకు గ్రెగోరియన్ క్యాలెండర్ రిఫైన్ చేశారంటే వాళ్ళ సామ్రాజ్యం అనేది విస్తీర్ణం జరుగుతూనే ఉన్నది, పెద్దగా అవుతున్నది. కాబట్టి ఎంత దూరం పోతా ఉంటే అంత అన్ని క్యాలెండర్లు పాటించలేం. కాబట్టి ఓన్లీ 1 క్యాలెండర్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా వాళ్ళకి కరెక్ట్గా 1 క్యాలెండర్ ఉంటే మాత్రమే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒకటే క్యాలెండర్ చేశారనమాట. సో అలా జనవరి 1 అనేది పాపులర్ డేగా అయింది, కానీ అందరికీ న్యూ ఇయర్ మాత్రం జనవరి 1 కాదు.